ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే, గో, సాసీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితి కనుక మనం ఒకసారి చూసుకుంటే మార్చి 1వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని, రవి, బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, అలాగే వ్యయంలో కుజ, శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. అయితే మార్చి 7వ తేదీన ఉదయం 9:35 బుధుడు మీనరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే మార్చి 7వ తేదీనే ఉదయం 10:46 శుక్రుడు కుంభరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే మార్చి 14వ తేదీన రవి పగలు 2:50 మీనరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే మార్చి 15వ తేదీన కుజుడు సాయంత్రం 6:08 ఆయన కుంభరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ మార్చి నెల 7వ తేదీ వరకు కూడా శుక్రుడు వ్యయంలో ఉంటాడు. అలాగే మార్చి నెల 7వ తేదీ నుంచి కూడా శుక్రుడు జన్మరాశిలోకి వస్తాడు, అంటే కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఇలాగా ఈ నెల అంతా కూడా శుక్రుడు ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తాడు, అద్భుతమైన ఆదాయాన్ని ఇస్తాడు. మీకు అన్ని రకాలుగా కూడా ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి మంచి ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా బాగుంటే మనం ఎలాంటి విజయాలన్నా సాధించవచ్చు, ఏ పనులన్నా చేసుకోవచ్చు. అందువల్ల ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి ధైర్య సాహసాలు పెరుగుతాయి, ఉత్సాహం పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, నచ్చిన కార్యాలు చేస్తారు, నచ్చిన మనుషులతో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాగే వీళ్ళకి స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. బాగా కష్టపడతారు, బాగా కష్టపడటం వల్ల మీరు చాలా వరకు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. సమస్త సుఖభోగాల్ని అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. అలాగే కలర్ఫుల్ లైఫ్ కూడా ఉంటుంది. ఎందుకంటే 7వ తేదీ నుంచి శుక్రుడు మీకు జన్మరాశిలోకి వస్తున్నాడు. అప్పటి నుంచి కూడా మీరు ఎక్కువగా అందం మీద, మీ యొక్క డ్రెస్ మీద, లేదా మీ అందం మీద, అలాగే మీ ఆభరణాల మీద, అలాగే మిమ్మల్ని మీరు అట్రాక్టివ్గా కనిపించడానికి ఎక్కువగా కృషి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఇతరులకి అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా కనిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి. సాఫిస్టికేటెడ్గా ఉంటారు, అంటే ధనం కూడా విపరీతంగా ఖర్చు పెడతారు. లగ్జరీస్, శుక్రుడు అంటేనే లగ్జరీస్. ఆయన ధనం మీకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే శుక్రుడు రాశ్యాధిపతి శనితో కలుస్తున్నాడు. ఈ శని శుక్రులు ఇద్దరు మిత్రులు కాబట్టి ఇంకా మీకు అదుపు ఉండదు, చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు చేస్తున్న పనుల్లో మాత్రం
ఎంతో కొంత ఒత్తిడి ఉండటానికి మాత్రం అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా బుధుడు 7వ తేదీ నుంచి ఆయన మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ 7వ తేదీన ఉదయం 9:35 నుంచి మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు అంటే మీనరాశి ప్రవేశం అంటే ఈ కుంభరాశి వాళ్ళకి అది ద్వితీయ స్థానం అయింది. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. బుధుడి పరంగా కూడా విద్యార్థులకి చాలా వరకు 7వ తారీఖు వరకు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఏకాగ్రత మీద దృష్టి పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. 7వ తారీఖు తర్వాత నుంచి వాళ్ళకి ఆటోమేటిక్గానే ఆ బుధుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఆ ఏకాగ్రత బాగా కుదురుతుంది, చదువు మీద ధ్యాస కుదురుతుంది. చదివిన ప్రతి అంశం కూడా వాళ్ళకి గుర్తుంటుంది. మంచి ప్రతిభా పాఠవాలు చూపిస్తారు. వాళ్ళు విద్యలో మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా 7వ తేదీ వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. 1కి 10 సార్లు వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. 7వ తేదీ తర్వాత నుంచి మాత్రం వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రవి యొక్క సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రవి 15వ తేదీ వరకు కూడా కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీకు శ్వాసకోశ వ్యాధులు ఏదైనా ఉంటే దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఆయాసానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. కోపం కూడా మీకు బాగా జాస్తిగా పెరుగుతుంది. ఆ కోపాన్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వేళకి భోజనం చేయండి, వేళకి నిద్రపోండి. అంతే తప్పించి మీరు వేళకాని వేళల్లో భోజనం చేసి వేళకాని వేళలో నిద్రపోతే కనుక ఖచ్చితంగా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా కొంచెం అలసట, ఒత్తిడి పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కానీ అలాగే మీ ఇతరత్ర వ్యవహారాలు నడిపేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 15వ తేదీ వరకు కూడా కుజుడు వ్యయంలో ఉన్నాడు. ఈ 17వ తేదీ వరకు కూడా కుజుడు వ్యయంలో ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉష్ణ సంబంధమైన సమస్యలు కానీ ఉష్ణ సంబంధమైన ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులు మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య రీత్యా కానీ లేదా ప్రయాణాల రీత్యా కానీ ఇతరత్ర రీత్యా ఖచ్చితంగా కూడా మీకు ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి 15వ తేదీ నుంచి కుజుడు సాయంత్రం 6:08 ఆయన జన్మరాశిలోకే సంచారం వస్తాడు. ఈ జన్మరాశిలోకి వచ్చినప్పుడు కుజుడు ఖచ్చితంగా కూడా మీకు ఈ రక్త సంబంధమైన సమస్యలు రావడానికి, ఉష్ణవైద్య రోగాలు రావడానికి, జ్వరం రావడానికి, అలాగే మీ యొక్క కళత్రంతో మీ పార్ట్నర్స్తోని అలాగే మీ పిల్లలతోనే కూడా మీ మిత్రులతో కూడా మీకు ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు కూడా మీకు ఎక్కువగా హాని జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి
ఖచ్చితంగా కూడా కుజుడు వల్ల ఎక్కువగా ఈ నెలలో మార్చి ప్రథమార్థంలో ఎక్కువగా హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు అంగారక స్తోత్ర జపం చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. అలాగే కందుల్ని నానబెట్టి ఆవుకి గ్రాసంగా పెట్టండి. లేకపోతే కందుల్ని మీరు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ మీరు దానం చేయటం వల్ల కూడా ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుజుడు మీకు ఆ జన్మరాశిలో కానీ ఇతరత్ర వ్యయంలో కానీ ఉన్నప్పుడు, అంటే సరైన రాశుల్లో లేనప్పుడు మీకు విపరీతమైన కోపాన్ని తీసుకొస్తాడు, అనాలోచిత నిర్ణయాలు కలిగిస్తాడు, ఆవేశపూరితమైన నిర్ణయాలు చేసేటట్టుగా ఆయన ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణలకి మీరు లొంగకుండా ఎప్పుడు కూడా నిశ్చింతంగా ఉండే ప్రయత్నం చేయండి. యోగా మెడిటేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. దానికి తోడు ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమంలో రవి కూడా 14వ తేదీన పగలు 2:50 ద్వితీయ స్థానంలోకి, అంటే మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ మీనరాశితో ప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు వ్యాపారస్తులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యాపారాల్లో మీకు పెద్దగా లాభాలు కనిపించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇతరుల చేతుల్లో మోసపోకుండా మీరు ఉండాలి. ఇతరులు ఎవరికి కూడా హామీలు పత్రం మీద సంతకాలు చేయకండి, హామీలు ఇవ్వకండి, ఒప్పందాల మీద సంతకాలు చేయకండి, హామీలు ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వద్దు. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో కూడా ఎంతో కొంత మీకు ఒక రకమైన అనీజీనెస్ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏదో రకమైన ఆలస్యం కావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిమ్మల్ని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య కూడా బాగా పెరగటం వల్ల వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయటం, ఏదో విధంగా మీ అభివృద్ధికి ఆటంకాలుగా మారటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు బంధువులతో కానీ, మిత్రులతో కానీ, ఇతరులతో వ్యక్తులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అష్టమంలో కేతు సంచారం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు వ్యక్తిగతంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నెల అంతా కూడా ప్రథమ పక్షం అంతా కూడా ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. అయితే ఖర్చులను కూడా మీరు అదుపులు పెట్టుకోవాలి. ఖర్చులను జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రెండ్స్తో కానీ, స్నేహితులతో కానీ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు మీ ఇష్టదైవ నామస్మరణం చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి, లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దానివల్ల మీకు చాలా వరకు ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.